ఆయన అవిశ్రాంత శ్రామికుడు, ధ్యాన ప్రచారమే ధ్యేయంగా చేసుకున్న సైనికుడు. పత్రిజీ ఆశయాలకనుగుణంగా తనను తాను మలచుకోవడమే కాకుండా అందరిలో ధ్యాన జిజ్ఞాసను రగిలించడానికి కంకణం కట్టుకున్న నిత్య కృషీవలుడు. ఈ క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురైనా చలించని ధీశాలి. మానవత్వం, స్నేహశీలత్వం, కలుపుగోనితనం ఆయన ఆభరణాలు. ఆ ఆభరణాల దేదీప్య కాంతిలో వెలిగే ఓ స్ఫూర్తి దీపం ఆయనే శ్రీ అచ్యుత శ్రీనివాసరావు గారు. ఒక సామాన్యుని బ్రహ్మర్షిగా మార్చిన బ్రహ్మాండమైన ఘట్టమిది. అచ్యుత శ్రీనివాసరావు గారి పేరు వినగానే ఓ మానవీయ మూర్తి కళ్ల ముందు కదలాడుతాడు. పత్రిజీ ఆశయాల కార్యాచరణపై అచంచల నిబద్ధత కానవస్తుంది. 1963వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన రాజ్యలక్ష్మి సుబ్బారావు దంపతులకు చీరాలలో జన్మించారాయన. అయితే చిన్నతనం నుండి ఆయనను అనేక అనారోగ్య సమస్యలు వేధించాయి, ప్రశాంతంగా ఉండకుండా చేశాయి. ఈ క్రమంలో ఆయన అనేక ఆధ్యాత్మిక మార్గాల ద్వారా తన స్వస్థత కోసం కృషి చేశారు. కాని అవేమీ ఆయనకు సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేదు. సరిగ్గా ఇదే సమయంలో 2004వ సంవత్సరంలో శ్రీయుతులు జక్కా రాఘవరావు పద్మగార్ల ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. విశ్వశక్తి తెలియజేయగా ధ్యాన మార్గమందజేసిన ఆ ధ్యాన పరిచయం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. క్రమంగా ఆయనకు ధ్యానం మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. 2006వ సంవత్సరంలో పత్రిజీని తొలిసారిగా కలిసి ఆ ధ్యానయోగి ఆశయాలకు స్ఫూర్తి చెంది ధ్యాన ప్రచారంలో తాను కూడా తన వంతు కృషి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ధ్యాన సాధన చేస్తూ తన అనారోగ్య సమస్యలన్నింటినీ రూపుమాపుకుని పరిపూర్ణమైన ఆరోగ్యవంతులై కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అంతవరకు పొందని సుఖ సంతోషాలను ధ్యానం ద్వారా పొందారు. ఆ క్రమంలోనే తన జీవితానికి ఓ కొత్త అర్థాన్నిచ్చిన ధ్యానాన్ని, దాని పరమార్థాన్ని అందరికీ తెలియజెప్పడానికి నడుం బిగించారు. ఈ నేపథ్యంలో 2005వ సంవత్సరంలో చీరాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ను ప్రారంభించారు. అంతేకాదు వివిధ ప్రాంతాలలో 100కు పైగా పిరమిడ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. తన ధ్యాన ప్రచారంలో భాగంగా చీరాల చుట్టుపక్కల ధ్యాన శిక్షణ తరగతులు, ర్యాలీలు నిర్వహించారు. అలాగే ఆయన మొట్టమొదటిసారిగా ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధ్యాన ప్రచారంలో భాగంగా లక్షలాది మందిని ధ్యానంలో భాగస్వాములను చేసి అద్వితీయమైన స్ఫూర్తిని రగిలించారు. అంతేకాదు వందలాది మెగా కార్యక్రమాలు నిర్వహించి ధ్యాన ప్రచారంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ధ్యానం అంటే ఊరికే కళ్ళు మూసుకున్నామా, ఎన్ని గంటలు ధ్యానం చేశామా అనేదే కాదు. ఇదంతా కూడా ఒక మార్పు, ఒక అద్భుతమైన మార్పు. ఈ మార్పు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే అది మన లోపల నుంచే వస్తుంది. ఇలా పత్రిజీ ఆశయ సాధన కోసం అనుక్షణం తపిస్తూ లక్షలాది మంది జీవితాల్లో ధ్యాన జ్యోతులు వెలిగిస్తున్న నిస్వార్థ సేవకుడు శ్రీనివాసరావు గారు. భార్య మాధవి, పిల్లలు సురేంద్ర, ప్రియాంకల సహాయ సహకారాలతో తన ధ్యాన ప్రచార ప్రయాణాన్ని కొనసాగిస్తున్న శ్రీనివాసరావు గారి జీవితం సదా స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం. శ్రీనివాసరావు గారి జీవితం సదా స్ఫూర్తిదాయకం. అలాగే సేవా తత్పరత కలిగిన ఆదర్శ దంపతులు అచ్యుత శ్రీనివాసరావు మరి మాధవి లక్ష్మి గారు తమ 32వ వివాహ మహోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో వివాహ వార్షికోత్సవ శుభాభినందనలు తెలియజేస్తున్నవారు చీరాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సభ్యులు మరియు వారి కుమారుడు సురేంద్ర, కుమార్తె ప్రియాంక. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధ్యానానందం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఒక వ్యక్తి జన్మ తీసుకున్నారు అని అంటే దానికి కారణం తల్లిదండ్రులు, కర్మ. ఇవి రెండు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే మనకు శరీరాన్నిచ్చి, అలాగే మనకు ఆయుష్నిచ్చి, మనకు ఎన్నో సద్గుణాలను నేర్పిన తల్లిదండ్రులను గౌరవించటం
మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటం అనేది కూడా ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ నేపథ్యంలో మనకు ఎన్నో శుభకార్యాలు ఉంటాయి, శుభ సందర్భాలు ఉంటాయి. ఆయా నేపథ్యాలలో వారికి శుభాకాంక్షలు తెలియచేయటం అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక వినూత్నమైన రీతిలో వివాహ మహోత్సవానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి యూకే నుంచి హైదరాబాద్ పిఎంసి ఆఫీస్కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఒక మంచి వీడియో తయారు చేసి వారి మనోభావాల్ని అందరి ధ్యానుల ద్వారా పంచుకోవటానికి ఒక సాహసమే చేశారని చెప్పుకోవచ్చు సురేంద్ర గారు. మరి వారి ధ్యానానందం, తల్లిదండ్రులకు వారిచ్చే గిఫ్ట్, ఆ వివరాలేంటో ఈ కార్యక్రమంలో వారి మాటల్లోనే తెలుసుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం సురేంద్ర గారు. నమస్కారం అండి. సురేంద్ర గారు, మీ గురించి చెప్పండి. నా పేరు సురేంద్ర అండి. నేను యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సో రీసెంట్గా మాస్టర్స్ కోసం వెళ్ళాను. సో ఇంకా అక్కడే జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాను. సో ఇంకా ఈ ప్రోగ్రామ్ చేయాలి, ప్లస్ మా చెల్లెలు డెలివరీ ఉంది, సో అన్నిటికీ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇండియా రావటం జరిగింది. సో అట్లా పిఎంసీని అప్రోచ్ అయితే తప్పకుండా చేద్దామని చెప్పి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పిఎంసీ అండ్ పత్రి సార్ ఫర్ క్రియేటింగ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ. ఇట్స్ అవర్ ప్లెజర్. సో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మీ పేరెంట్స్కి ఈ మీడియా మాధ్యమం ద్వారా శుభాకాంక్షల్ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు అసలు? సో ఇది మ్యారేజ్ యానివర్సరీస్ వస్తుంటాయి, బర్త్డేస్ వస్తూ ఉంటాయి. ఎలాంటి మెటీరియలిస్టిక్ గిఫ్ట్ ఇచ్చినా సరే వాళ్ళు హ్యాపీగా అంత ఉంటారు, కానీ అంత సాటిస్ఫైగా ఉంటారు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ పెళ్ళైన 32 సంవత్సరాల్లో 20 ఏళ్ళు ఈ సొసైటీకే వాళ్ళు డెడికేట్ చేశారు. సో అదే 20 ఏళ్ళని వాళ్ళకి ఒక మెమరీ లాగా తిరిగి ఇస్తే ఈ మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్ కన్నా ఇది ఒక గిఫ్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి, ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. సో అది ఇట్లా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, చాలా బాగుంది. మీ కుటుంబం ధ్యాన కుటుంబమా? నాన్నగారి ద్వారా ఇంకా అందరం రావడం జరిగింది. ఓకే, మొత్తం ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాకేజ్. సో శ్రీనివాసరావు గారు మెడిటేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ పెట్టారు? అలాగే పత్రి సార్ పరిచయం ఎప్పుడు జరిగింది? డాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల చాలా ట్రై చేశారు. యోగా అని, హఠ యోగా, రేకి, ప్రాణాయామం, హీలింగ్, ఇట్లా కొన్ని ట్రై చేసి ఇందులోనూ సాటిస్ఫై అవ్వక ఈ ఒక మ్యాగజైన్ ద్వారా, ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ద్వారా ఈ మెడిటేషన్ గురించి తెలుసుకున్నారు. సో దగ్గరలో సెంటర్ ఏది ఉందని చూస్తే చీరాలకి విజయవాడ రాఘవరావు అంకుల్ వాళ్ళ హౌస్, పిరమిడ్ హౌస్. ఓకే. సో అది జక్క రాఘవరావు గారు. ఓకే. సో వాళ్ళ పిరమిడ్ హౌస్కి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళు తెలుసుకోవడానికి ధ్యానం గురించి. సో మాకు డాడీ ధ్యానంలోకి రాకముందు సండేస్ ఎట్లా ఉండేవంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నన్ను మా చెల్లిని చదివిస్తారనమాట. మమ్మీ డాడీ కూర్చొని ఎక్కడికి కదలనీయకుండా, అసలు ఇటు తిప్పకుండా సాయంత్రం పూట సాటిస్ఫై చేయడానికి సినిమాకో రెస్టారెంట్కో తీసుకెళ్ళి కాస్త కూల్ చేసే రిఫ్రెష్మెంట్. అది మా సండేస్ రొటీన్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం లేరు, మొత్తం ధ్యానమే. సీన్ మారిపోయింది. ఇంకా ఇట్లా ఉండేది. సో అట్లా 1 సంవత్సరం పాటు వెళ్ళారు. విజయవాడ వెళ్తా ఉంటే ఇంకా రాఘవరావు అంకుల్ అండ్ వాళ్ళ వైఫ్ ఉండి, నువ్వు ఇంకా రావటం కుదరదు విజయవాడకి, నువ్వు ఇప్పటికే చాలా నేర్చుకున్నావు, నువ్వు చీరాలో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన్ని అట్లా ఎంకరేజ్ చేశారు. నమస్తే అందరికీ. శ్రీనివాస్ అనగానే ఇంటి పేరు ఏదైనప్పటికీ కూడా చీరాలి శ్రీనివాస్ అంటేనే బాగా నోటాడు. నా పేరు జక్క రాఘవరావు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నేను. చీరాలి శ్రీనివాసు మాకు ఈరోజు పరిచయం కాదు, సంవత్సరాల తరబడి పరిచయం. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా చీరాలి శ్రీనివాసు ప్రతి పౌర్ణమికి వాళ్ళ గ్రూప్ సభ్యులందరినీ తీసుకుని విజయవాడ పిరమిడ్ హౌస్కు రావటం, రాత్రి 9ంటికి 10ంటికల్లా కూర్చుంటే ఉదయం 6 గంటల వరకు ధ్యానము, చక్కని సైద్యం సాంకేత్యాలతో పాటు ఎంతో చక్కని సబ్జెక్టును షేర్ చేసుకోవడానికి అమితమైనటువంటి ఆసక్తిని చూపించేటటువంటి పర్సనాలిటీస్లో శ్రీనివాస్ ముందుంటాడంటే అతిశయోక్తి కాదు. అటువంటి శ్రీనివాస్ కుటుంబానికి మాకు ఎల్లేని సంబంధ బాంధవ్యాలు ఏర్పడినాయి. మైత్రి తత్వం ఎంతగానో పెంపొందింపబడింది. అలాగే నేను చీరాలు వచ్చినప్పటికీ కూడా శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో పాటు అందరితో పాటు కలిసి ఓ ఫ్యామిలీ మెంబర్గా ఉండటం ఆనవాయితీగా వచ్చేటటువంటిది. అటువంటి శ్రీనివాసు ఆధ్యాత్మిక చింతనలో పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మజీ పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో పత్రిజీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా శ్రీనివాస్ కూడా గ్రహించుకుని చీరాల చుట్టుపక్కల అనేక గ్రామాల్లో క్లాసులు చేస్తూ ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాడంటే తక్కువైన విషయం కాదు.
కనీసం అదే పద్ధతిలో ఏ విధంగా శ్రీనివాస్ ఆధ్యాత్మిక ఎదిగాడు మనందరం కూడా పత్రిజీ గారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉన్నతంగా ఎదగటానికి దోహదపడాలని చెప్పని ఆసక్తి చూపాలని 1-2 సార్లు మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ మరి శ్రీనివాసు 32 సంవత్సరాల వైవాహిక జీవితంలో దాంపత్య జీవితంలో పిల్లలకి జన్మనివ్వటం కానీ వాళ్ళ వివాహాలు చేయటం కానీ చక్కగా సక్సెస్ఫుల్గా ఇటు కుటుంబానికి న్యాయం చేస్తూ అటు ఆధ్యాత్మిక జీవితానికి న్యాయం చేస్తూ పరిపూర్ణమైనటువంటి జీవితం జీవించాడంటే అతిశయోక్తి కాదు. ఇదంతా మనం గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో మనం కూడా చక్కగా భౌతిక ప్రపంచంలో సగం అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో సగంగా మధ్య మార్గంలో మనం అందరం కూడా ఎదగాలని మరొకసారి నేను కోరుకుంటూ ఈ వివాహ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాడి దంపతులకి చీరాల శ్రీనివాస దంపతులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. అట్లా పద్మ మేడం నాతో లేదు ఉన్నప్పటికీ కూడా నా అభినందనలు కానీ పద్మ మేడం అభినందనలు కానీ ఎల్లవేళలా కూడా శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అందజేయబడ్డాయి. నమస్తే. పత్రి సారు ఫస్ట్ టైం చీరాలకి ఇన్వైట్ చేశారు. తను సార్ ఎటో ఆన్ ద వేలే వెళ్తా ఉంటే చీరాలకి డేట్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడే ఫస్ట్ టైం క్లోజ్గా కలవటం డాడీ ఫ్యామిలీ మొత్తం కూడా పత్రి సార్తో. అప్పుడెప్పుడు విజయవాడలో జరిగితే దూరంగా చూసామే తప్ప క్లోజ్గా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం ఫస్ట్ టైం మా ఇంట్లోనే జరిగింది అది. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ టైం ప్రోగ్రామ్ కూడా కొన్ని లక్షల మంది రావడం జరిగింది. ఎట్లా అంటే ఒక సప్తాహం చేసి 7 days ప్రోగ్రాము. అప్పుడు సార్ని పిలిచారు ఒక మెగా ర్యాలీ చేసి. సో అప్పటి నుంచి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సార్ ఎవరు ఏ ఊర్లో పిలిచినా కానీ మీరు ఇట్లా సప్తాహాలు చేసి పిలిస్తేనే నేను మీ ఊరు వస్తాను అని చెప్పడం సార్. సో సప్తాహాలు అనేది మీ ఫాదర్ ద్వారా స్టార్ట్ అయింది, ధ్యాన సప్తాహాలు. ఇట్స్ వెరీ నైస్. సో మీ అమ్మగారి సహకారం ఎలా ఉండేది? అమ్మగారి సహకారం చాలా బాగుండేది. తన సపోర్ట్ లేకుండా తను ఇంత చేస్తున్నారంటే అసలు అది జరిగే పనే కాదు. అవును. ఇంట్లో మమ్మల్ని చూసుకోవడం కానీ మా ఎడ్యుకేషన్స్ కానీ సో తను ఇంట్లో ఉండి అవన్నీ చూసుకోవడం వల్ల తను డాడీ బిజినెస్ ఇటు ధ్యాన ప్రచారం బాగా చేయగలిగారు. సో మాస్టర్స్ ఎవరు వచ్చినా సరే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయటం, నైట్ స్టేస్ ఉండటం, మాస్టర్స్ చాలామంది వస్తుంటారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ. సో ఎవరు వచ్చినా సరే తిని వెళ్ళకుండా అయితే ఉండేది కాదు. వాళ్ళకి ఒకటి కాదు 4-5 కూరలు చేసి పెట్టేవాళ్ళు. చాలా సపోర్టింగ్గా ఉండేవాళ్ళు మదర్ అయితే. చాలా బాగుంది. సో అలా 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 కార్యక్రమాలన్నీ ఎలా నిర్వహించేవారు అంచెలంచెలుగా? సో ఈ మెడిటేషన్లో చీరాల్లో స్టార్ట్ చేయడం తర్వాత సో లోకల్ సపోర్ట్ చాలా ముఖ్యం. సో వీళ్ళ సహాయకరం చాలా ఉండేది. ఇట్లా ఎట్లా చేశారంటే ఇప్పుడు డాడీ ఒక్కలే చీరాల మొత్తం సరౌండింగ్స్ కవర్ చేయలేరు. సో ఉన్న సెంటర్స్లో ఒక మండలం 41 days ప్రతి సెంటర్లో పెట్టేసి అందులో ఒక్కరిని ఆ సెంటర్కి డెడికేట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఇంకా ఆ సెంటర్స్ని చూసుకుంటారు. సో అట్లా చీరాల నుంచి ఒక 10-15 మందిని లీడర్స్ని తయారు చేశారు. సో వాళ్ళు చుట్టుపక్కల ఊర్లోకి వెళ్ళి మళ్ళీ ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు. సో అట్లా చీరాల చుట్టుపక్కల ఒక 200 గ్రామాలకు పైగా ధ్యాన ప్రచారం జరిగింది. సో 2 గ్రామాలు ప్లస్ ఒక 300 దాకా పిరమిడ్లు కట్టించడం ప్రతి మొత్తం చుట్టుపక్కల. సో ఇట్లా చేసేవాళ్ళు అనమాట. ఈ సపోర్ట్తో బాగా చేసేవాళ్ళు. ముందుగా చీరాల సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. శ్రీనివాసరావు గారు గత 20 సంవత్సరాలుగా చీరాల, వేటపాలెం, పర్చూరు చుట్టుపక్కల సుమారు 100 గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ లక్షలాది మంది ధ్యానులు తయారు చేశారు. మేము 2007లో ఐటీసీలో ఉండగా మా బాబు శరీరాన్ని వదిలేసినప్పుడు మా ఇంటికి వచ్చి ఒక వారం 10 రోజుల పాటు ధ్యాన మార్గం చూపించారు. వారు ఇంటికి వచ్చి ధ్యానం చెప్పిన తర్వాత మేము పూర్తిగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి పత్రిజీ గారి అడుగుజాడులో నడుస్తూ చక్కగా మేము ఒక 6-7 నెలల్లోనే మేము డిప్రెషన్ నుంచి, దుఃఖసాగరం నుంచి పూర్తిగా ధ్యాన స్థితికి, ఆత్మస్థితికి, ఆనంద స్థితికి వచ్చాము. దీనికి ముఖ్య కారణం శ్రీనివాసరావు గారే. 1 సంవత్సరం పాటు మాతో పాటు మా కుటుంబ సభ్యులతో పాటు ఉండి అన్ని పిరమిడ్ సెంటర్స్కి తీసుకెళ్లి మమ్మల్ని ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన శ్రీనివాసరావు గారికి మేము సదా కృతజ్ఞతలు. ముందుగా జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చీరాల శ్రీనివాస్ మాస్టర్కి, మాధవి మేడం గారికి ఇద్దరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మాకు 2007లో ఈ ధ్యాన పరిచయం చేశారు శ్రీనివాస్ మాస్టర్. మా బాబు శరీరాన్ని వదిలేసిన తర్వాత ధ్యానం చెప్తానని వచ్చారు మా వారి దగ్గరికి. మాకు ధ్యానం వద్దు వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కోసం చేయాలి ధ్యానం అని చెప్పి నేను శ్రీనివాస్ మాస్టర్కి వద్దని చెప్పాను. కానీ మళ్ళీ శ్రీనివాస్ మాస్టర్ మీ పిల్లల్ని చూడవచ్చు, మీ పిల్లలతో మాట్లాడవచ్చు ధ్యానం చేస్తే అని చెప్పారు. ఓహో అయితే పిల్లల్ని చూడొచ్చా, పిల్లలతో మాట్లాడొచ్చా అని అప్పుడు ధ్యానం చేస్తానని చెప్పాను.
ఈ ధ్యానం అనేది ఎవరి కోసమో కాదు, మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం అని చెప్పేసి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. నేను పూర్తిగా నా దుఃఖం అంతా పోయింది. ఇప్పుడు చక్కగా బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన ఈ ధ్యానం ద్వారా చక్కగా ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో హాయిగా ఈ భూమి మీద విహరిస్తూ ఉన్నాము. పిల్లలు హాయిగా వాళ్ళ లోకాల్లో వాళ్ళు విహరిస్తూ ఉన్నారనే సత్యాన్ని, ఆత్మకి చావు లేదనే సత్యాన్ని నాకు ఈ ధ్యానం ద్వారా పరిచయం చేశారు శ్రీనివాస్ మాస్టారు. శ్రీనివాస్ మాస్టార్కి నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మ గారికి శతకోటి ధన్యవాదములు, నమస్కారములు. ఈ రోజున మన అచ్యుత శ్రీనివాస్ గారు, మాధవి గారి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వారి ద్వారా ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. మా వారు, నేను, మా పిల్లలు, మా కుటుంబం అంతా కూడా ధ్యానం యొక్క విహారంలో ఉన్నాము. ఎంతో ఆనందం, ఆరోగ్యం, వైభోగం లభించాయి. శ్రీనివాస్ గారు, అచ్యుత శ్రీనివాస్ గారి ద్వారా చీరాల చుట్టుపక్కల మొత్తం ఒక 275 పిరమిడ్స్ వచ్చినాయి. ఆ పిరమిడ్స్ వల్ల అద్భుతమైన శక్తిని పొంది అందరూ ధ్యానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ అచ్యుత శ్రీనివాస్ గారికి, మాధవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. వారి కుటుంబానికి, వారికి ధన్యవాదములు. సో బాగుంది. సో మీ ఎడ్యుకేషన్ ఇప్పుడు యూకేలో ఉన్నారు, మీరు కూడా ఏమైనా ధ్యానం చేస్తారా అక్కడ? క్లాసెస్ పరంగా అయితే తీసుకోవడం లేదు, కానీ బట్ గ్రూప్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నా సరే వెంటనే వెళ్ళటం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా పత్రి సార్ బర్త్డే రోజు ర్యాలీ చేసాము గ్లాస్టన్బరీ అనే యూకేలో. వెరీ నైస్. అది ఫస్ట్ టైం యూకేలో ర్యాలీ చేయడం. ఎలా వచ్చింది రెస్పాన్స్? చాలా బాగుంది. సో మేము ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు కొంతమంది అపోజ్ చేశారు, చాలా మంది అయితే యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ థింగ్, ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి ఇది చాలా అవసరం అని చెప్పి. చాలా అవసరం అసలు. అయితే పత్రి సార్ ఈ సిచ్యువేషన్ ని ఎప్పుడో గమనించారు. అవును, నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో శ్వాస మీద ధ్యాస అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా అవసరం. ఆ కాన్షియస్నెస్ అనేది మనకు ఎన్నో రకాల అంశాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చాలా ప్రశంసనీయమైంది. సో ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతూ ఉంటాయి? సో ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ ఏంటంటే ఒక ధ్యానం క్లాస్ పెట్టేస్తారు, అందులో ఎవరో ఒకరు కేక్ తెస్తారు, దండలు మారుస్తారు, అదే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ వాళ్ళకి. సో ఈసారి వినూత్నంగా మంచి వీడియో గిఫ్ట్ అది కాక 4 days బ్యాక్ మా చెల్లికి చక్కగా ఒక మంచి పాప పుట్టడం జరిగింది, లక్ష్మీదేవి. ఫిబ్రవరి 29, అది కూడా 4 ఏళ్ళకోసారి వస్తుంది స్పెషల్ డే. ఎవ్రీ ఇయర్ బర్త్డే లేదు ఇంకా 4 ఏళ్ళకోసారి. సో అట్లా స్పెషల్ డే రోజు పుట్టడం జరిగింది. సో అది ప్లస్ ఇది రెండు గిఫ్ట్లు. ఏదేమైనా తల్లిదండ్రులకు మనం ఇవ్వాలి అన్న ఆలోచన రావటం అనేది చాలా గ్రేట్. దానికి మీకు హ్యాట్స్ ఆఫ్. అది రావటం కూడా ఎట్లా అంటే నాకు మైండ్లో ఎప్పటి నుంచో ఉంది, ఒక లాస్ట్ 1.5 year నుంచి ఇట్లా ప్రోగ్రామ్ ఒకటి చేస్తే వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉంటుంది అని. కానీ ఇదే టైంలో పాప పుట్టడం, అది వాళ్ళ ఈ ప్రోగ్రామ్ సేమ్ టైంలో జరగటం, సో అన్నీ కలిసి వచ్చినాయి. ఓకేనండి. సో మీ మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి అంటే వాళ్ళతో ఉన్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మీ మాటల్లో? మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఎప్పుడు నేను ఇంట్లో ఎడ్యుకేషన్ పరంగా 2016 వరకు ఇంట్లోనే ఉన్నాను. సో ప్రతిరోజు భోజనం కలిసే చేస్తాం, అది చాలా చాలా మంచి సంప్రదాయం అది. యా. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎట్లా వెళ్ళిపోయినా సరే నైట్ డిన్నర్ వరకు కలిసి భోజనం చేయాల్సిందే. సో ఏమన్నా సరే అన్నీ షేర్ చేసుకుంటాం. సో రోజు మొత్తం జరిగినవన్నీ అక్కడ చర్చకు వస్తాయి. సో అన్నీ ఓపెన్గా చెప్పేస్తారా? కొన్ని చేశాక చెప్తాను, కొన్ని చేయకముందు చెప్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, చేశాక ఇది సస్పెన్స్. సో అట్లా ఏబడినా కాదనే వాళ్ళు కాదు, 1కి 2 ఒకవేళ వద్దన్నా కానీ తర్వాత అయినా మేము బాధపడతామని తెలిసి ఓకే దానికి ఓకే చెప్పేవాళ్ళు. ఓకే, చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఓకే, ఈ ధ్యానంలోకి వచ్చాక ఒడిదుడుకులు అనేవి చాలా సహజం. వాటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? సో ఇద్దరి మధ్య కొంచెం వచ్చేవి కానీ అవి బయటకు చూపించేవాళ్ళు కాదు. మోస్ట్ అండర్స్టాండింగ్గా ఉంటారు, అసలు బయటకు అస్సలు కనిపించదు. అది వీళ్ళు గొడవ పడుతున్నారా, వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ ఉందా అని చెప్పేసి చాలా రేర్గా కనిపిస్తుంది. సో ఇద్దరు కంప్లీట్ అండర్స్టాండింగ్తో ఉంటారు. సో ఇంకా ఇవి తెలిసినవే ఒడిదుడుకులు అనేది ఇంకా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి బిజినెస్ డల్ అవ్వటం, ఈ ధ్యాన ప్రచారం దీనివల్ల కొంచెం లైట్గా పట్టించుకోకపోవటం. సో పబ్లిక్ కూడా అనేవాళ్ళు వీళ్ళు ధ్యానానికి వచ్చేసి ఇంట్లో సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. అట్లా పట్టించుకోబట్టి వాళ్ళు ఈ పొజిషన్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు నేను. సో అట్లా ఏం లేదు, ఇంటిని బాగానే చూసుకుంటా, ధ్యానాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తా, మధ్య మార్గంలో మిడిల్ పాత్.
వెరీ నైస్ అండి. సో మీకు ఇక్కడ పిఎంసికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ అనుభూతి? యా, చాలా బాగుంది. పత్రి సార్కి నిజంగా వెరీ 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 థ్యాంక్స్ ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినందుకు. మీ జీవితంలో పత్రి సార్ ప్రభావం ఎంతవరకు ఉంది? సార్ ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఏం చేసినా సరే ధ్యానంతోనే స్టార్ట్ అయ్యిద్ది. ధ్యానం, ఏ కార్యక్రమం చేయాలన్నా ధ్యానంతోనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నేను యూకేకి వెళ్ళాలంటే ఈ వీసా రావడం కొంచెం డిలే అయింది. సో నలుగురం 41 days కూర్చొని రోజు మెడిటేషన్ చేసేవాళ్ళం. నైట్ ఒక విజువలైజ్ చేస్తా వీసా వచ్చింది యూకే వెళ్ళినట్టు. సో అదొకటి. చెల్లి పెళ్ళికి ముందు ధ్యానంతోనే స్టార్ట్ చేసాం. మా ఫ్యామిలీ అనే కాదు, ఈ చీరాల్లో కొన్ని చుట్టుపక్కల ఫ్యామిలీస్, మెడిటేషన్ ఫ్యామిలీస్, వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా డాడీ వెళ్ళి ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాతే వాళ్ళ ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తారు. ఇది చాలా బాగుంది. సో ఇట్లా ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఆ మంచి పేరు కానీ డాడీకి, చాలామంది వచ్చేసి ఇట్లా మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఫస్ట్ మీకే చెప్తున్నాను సార్, మాకు మనవడు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు, సో ఇట్లా ఫస్ట్ మీకే షేర్ చేస్తున్నాం, ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాం. సో అట్లా బాగుండేది అనమాట. ఎక్కడో సినిమాలో చూస్తాం అది. కానీ ప్రత్యక్షంగా చీరాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. అదే పత్రి సార్ బ్లెస్సింగ్స్. సో ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు, మొత్తం ఇది ధ్యాన కుటుంబం. సో మీ అమ్మగారు ధ్యానం చేయటం, ఆ ప్రభావం మీ మీద ఎంతవరకు చూపిందంటారు? సో తను ఫస్ట్ నుంచి డాడీ ఏం చేసినా ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇట్లా మెడిటేషన్లోకి రాగానే తను కూడా స్టార్ట్ చేసేవాళ్ళు. సో మాకు ఎట్లా అంటే మా ఇంటి ఎదురే కొంచెం, మా కాలనీలో స్కూల్ అనమాట, మా ఇంటి ఎదురే ఒక 2 minutes స్కూల్. సో ప్రతిరోజు లంచ్కి మేము ఇంటికి వచ్చి, నో క్యారేజెస్, ఇంటికి వచ్చి లంచ్ చేసి వెళ్ళేవాళ్ళం. సో 45 minutes లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు 10 minutes ధ్యానం చేస్తాను, మీకు భోజనం పెడతాం మా మదర్. సో అట్లా బుక్స్ చాలా చదివేవాళ్ళు. ప్రతి నెల ఇది ధ్యాన జగత్, ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్స్ వస్తాయి. సో ప్రతిరోజు ఆ మ్యాగజైన్స్ చదివి అందులో మంచి విషయాలు మాకు చెప్పేవాళ్ళు. ఓకే. సో డాడీకి ఒక బీరువా మొత్తం బుక్స్కి ఉంటుంది అనమాట. చాలా బుక్స్ చదువుతారు, చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి, బుక్స్ నాలెడ్జ్ కానీ ధ్యాన అనుభవం కానీ, సో మచ్ నాలెడ్జ్ అనమాట. సో ఆ బుక్స్ కూడా మమ్మీ చదివేవాళ్ళు. సో బాగా సపోర్ట్ చేస్తారు. చాలా బాగుంది. సో మీరు యూకేకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యూకేకి వెళ్ళి ఒక దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. సో మిస్సింగ్ ఎలాట చాలా. సో 3 years తర్వాత ఇప్పుడే వస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం రావటం. చాలా గొప్ప విశేషం. సో 3 years తర్వాత ఇండియాకి వస్తే ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ తోటి మీరు వెళ్తున్నారు, అమ్మా నాన్నకు ప్రేమతో. ఇట్స్ వెరీ నైస్. సో ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వెళ్ళి కలుస్తామా అని. సో ఆ బాండేజ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న ఈగోస్, చిన్న చిన్న మనస్పర్ధలు, పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ పెరిగిపోతుంది. పేరెంట్స్ని పిల్లలు అర్థం చేసుకోక, పిల్లలు అనేది పేరెంట్స్ అర్థం చేసుకోలేక, అంటే ఇటువంటి నేపథ్యంలో కూడా మీరు ఇంత బాండింగ్, ఇంత రెస్పెక్ట్, ఇంత అంటే కట్టుబడి ఉండడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్ అసలు. సో 20 ఏళ్ళ నుంచి పత్రి సార్ ఆదర్శకత్వంలో నడుస్తున్నాం. సార్ ఇప్పుడు అంటున్నారు స్పిరిచువల్ పేరెంటింగ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో పేరెంట్స్ స్పిరిచువల్ మార్గంలో ఉంటే ఆటోమేటిక్గా ఆ విలువలు, సాంప్రదాయాలు ఆటోమేటిక్గా పిల్లలకు కూడా వస్తాయనేది అంతే కదా. సో స్టడీస్ కానీ యూకేకి వెళ్ళారు, అక్కడ ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతూ ఉంటారు. సో మారే అవకాశాలు కూడా ఉంటాయి చాలా. సో దాని నుంచి ఎలా బయటపడ్డారు? సో నేను యూకేకి వెళ్ళినప్పుడు నా ఏజ్ వచ్చేసి 25 years. సో ఒక 25 yearsలో ఆల్మోస్ట్ ఒక 15-16 years మెడిటేషన్ ఫ్యామిలీలో ఉండి యూకేకి వెళ్ళిన తర్వాత ఎంత ఫ్రెండ్స్ ప్రభావం చేసినా ఎందుకు మారుతామండి, అది అవకాశం ఉండదు. అవసరమైతే వాళ్ళని మార్చేస్తాం కానీ మనం. వాళ్ళందరికీ నేర్పేశారా ధ్యానం? వీలైనంత వరకు చెప్తా ఉంటాను. సో నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎట్లా ఉంటారంటే చాలా తక్కువ ఉంటారు నా ఫ్రెండ్ సర్కిల్. చాలా అబ్జర్వ్ చేస్తాను. అంత ఈజీగా నేను ఎవరితో ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ అవ్వదు. చాలా అబ్జర్వ్ చేసి ఒక్క వీళ్ళు మనకి సెట్ అవుతారు, మన లైఫ్ స్టైల్కి సెట్ అవుతారు అంటేనే చాలా క్లోజ్ అవుతాను నేను. సో నా ఫ్రెండ్స్లో చాలా వరకు అందరూ వెజిటేరియన్సే ఉంటారు. ఈవెన్ మెడిటేషన్ చేయకపోయినా వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ స్మోకర్స్ వెజిటేరియన్స్ ఉంటారు. సో చాలామంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు చుట్టుపక్కల కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు, నాన్ వెజ్ ఎందుకు తినవు, దీంట్లో ప్రోటీన్ ఇంకా ఎక్కువ వస్తుంది, వెజిటేరియన్లో ఏముంటుంది, ఆకులు అలవలు. సో అది కాదు కదా, మనకి వెజిటేరియన్లో కూడా మంచి ప్రోటీన్ దొరుకుతుంది. అయ్యో అసలు వెజిటేరియన్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఇంకెందులోనూ ఉండవు. అట్లా కొన్ని డిబేట్స్ కూడా అవుతూ ఉంటాయి సరదాగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో.
సో పత్రి సార్తో అనుబంధం మీ మాటల్లో? సార్తో అనుబంధం చాలా బాగుంటుంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా, లాక్డౌన్ టైంలో ప్రతి నెల ఫోన్ చేసి డాడీకి ఎలా ఉన్నారు అని యోగక్షేమాలు కనుక్కుంటారు. చెల్లికి మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు ఇట్లా సార్ ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఇట్లా మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్ అంటే, ముందు అమ్మాయికి ఫోన్ ఇవ్వండి అని చెప్పి మా చెల్లికి ఫోన్ ఇచ్చి, నీకు అబ్బాయి నచ్చాడా, నీకు నచ్చి చేసుకుంటున్నావా అని ఒక గ్రాండ్ ఫాదర్ లాగా ఇంట్లో అడిగి ఉంటే తెలుసుకున్నారు వివరాలు. సో మమ్మీ ఎప్పుడు మేమేం సరదాగా ఏమైనా చిల్ పనులు చేస్తున్నా కానీ పత్రిజీ తాతయ్యకి చెప్తాను. భయం పెట్టేవారు. అట్లా అనేవాళ్ళు. సో నేను యూకేకి వెళ్తున్నప్పుడు కూడా ఇట్లా యూకే వెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే, అక్కడ వెళ్ళాలి, నువ్వు అక్కడ పిఎంసీకి వర్క్ చేయాలి, అక్కడ డెవలప్ చేయాలి, దానికి సపోర్ట్ అక్కడికి వెళ్ళిన నాకు కూడా జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యి ఇట్లా సార్ ఇట్లా రీసెంట్గానే వచ్చాను సార్ అంటే, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. అన్నీ తెలుసుకున్నారు. మంచి విషయాన్ని కూడా అందించారు. కోవిడ్ టైంలో నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని యూకేకి వెళ్ళక ముందు. సో ప్రతి నెల ఇంటికి వచ్చేవాడిని. సో వీకెండ్ ఒక ఎవ్రీ మంత్. సో ఒకసారి దగ్గరలో లాక్డౌన్కి అనౌన్స్ చేసి ఒక 3 days ముందు దగ్గరలో వస్తే డాడీ వాళ్ళ సార్ని కలవడానికి వెళ్ళారు. ఎప్పుడు అడగరు అసలు సార్, పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు అడగరు. ఆ రోజు మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి అడిగారంట. అడిగిన నెక్స్ట్ ఈవినింగే నేను టికెట్ బుక్ చేసుకున్నాను ఇంటికి. అప్పటికే లాక్డౌన్ అనౌన్స్ చేయటము, నేను ఇంటికి రావటము, సో ప్రశాంతంగా ఇంట్లో ఉండటం, లాక్డౌన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటం. సో అట్లా ఎక్కడున్నా సార్ బ్లెస్సింగ్స్, విషెస్. అచ్యుత శ్రీనివాస్ గారు మరియు మాధవి లక్ష్మి మేడం గారులకు లైట్ వర్కర్స్ టీవీ మరియు లైట్ వర్కర్స్ టీం తరఫున వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. సో అచ్యుత శ్రీనివాసరావు గారు ఎన్నో అద్భుతమైన సెషన్స్ ద్వారా, క్లాసుల ద్వారా, వర్క్షాప్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపారు. ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తూ మరియు ఎంతోమంది ఆనందంగా, సంతోషంగా, ఆర్థికంగా, సంపద సమృద్ధితో ఉండేటట్టుగా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మరియు మేడం అండ్ సార్ ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ రంజిత్ కుమార్, లైట్ వర్కర్స్ టీవీ అండ్ లైట్ వర్కర్స్ టీం. సో శ్రీనివాసరావు గారికి అలాగే మాధవి లక్ష్మి గారికి అమ్మా నాన్నకు ప్రేమతో అని ఓ మంచి వీడియోని మీరు తీసుకెళ్తున్నారు, వాళ్ళకి మంచి ప్రజెంట్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. మీలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ పట్ల ఇంతే ప్రేమను చూపిస్తూ రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకటి ఆ క్షణానికి వారు దీని ద్వారా వారికి ఏదో సంతృప్తి కలుగుతుంది అని చేయటం అనేది గ్రేట్ థింగ్ అన్నమాట. మీరు ఒక అడుగు ముందుకేశారు, దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చేస్తున్నా ఎప్పటికీ సురేంద్ర సన్ ఆఫ్ శ్రీనివాసరావు అండ్ మాధవి లక్ష్మి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను ఎంతో హృదయంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ టు యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి పిఎంసి తరఫున సురేంద్ర గారి పేరెంట్స్ శ్రీనివాసరావు గారు అలాగే మాధవి లక్ష్మి గారికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. వారి అన్యోన్య దాంపత్యం కలకాలం అలాగే సాగిపోవాలని, వారి ఆనందం ఇంకెంతోమంది కూడా ఆనందాన్ని పంచాలని, ఆ ధ్యానానందం ఒక విశ్వానందం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.